ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచిపడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినది అంతయో అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యము వెలకట్టలేనిది, అనంతమైనది అని యేసు ప్రభు వివరిస్తున్నాడు. ఇది కనుగొనిన వాడు, ఎవరికైతే ఈ ప్రత్యక్షత దొరుకుతుందో మొదట ఎంతో సంతోషిస్తాడంట. సంతోషంతో మరి ఆ మనిషి కనపడతాడని, ఇంకెక్కడా లేనటువంటి సంతోషము పరలోకంలో ఉన్నది అని గ్రహించిన వ్యక్తి తనకు కలిగినదంతా, తనకి ఏమి కలిగినదో తన యొక్క లోకాన్ని వెనక వదిలేస్తాడని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. దాచబడిన ధనవిధి పూర్వము మరి ధనమును ఒక రహస్య స్థలము వారికి అంటే కేవలం భూమే. వారికి కలిగిన సమస్తం కూడా భూమిలో దాచిపెడతారు. మరి యుద్ధాలు, అనారోగ్యాలు, సడన్గా వచ్చే మరణాల వల్ల వాటిని మర్చిపోతుంటారు. అవి ఎక్కడ పెట్టారో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఎవరికైతే దొరుకుతుందో అది వారి సొంతం. ఇలాగ దొరికిన వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు. పరలోక రాజ్య ప్రత్యక్షత మరి అందరికీ ఉంటుంది, కానీ ఆత్మీయ గుడ్డితనం వల్ల ఇది అందరికీ ప్రత్యక్షత దొరకదు. అది కేవలము యేసు ప్రభు వలన ప్రత్యక్షత దొరుకుతుంది. ఇలాగా ప్రత్యక్షత దొరకాలి, లేదా రక్షణ దొరకాలి, లేదా పరలోక రాజ్యం ప్రత్యక్షత దొరకాలి అంటే యేసు ప్రభు మనకిచ్చిన కృప మాత్రమే. ఆ కృపను సొంతం చేసుకున్నవాడు వెళ్ళి పొలమును కొంటాడు. ఈ ధననిధి కోసము దానికి సంబంధించిన పొలం అంతా కొనాల్సిందే. దానికి సంబంధించిన లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి ఒక్కటి వదులుకోవాల్సిందే, పరిపూర్ణ సమర్పణ చేసుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం దొరుకుతుందని. ఈ ప్రత్యక్షత దొరికిన వ్యక్తి సంతోషంతో తనకు కలిగినదంతా అమ్మేసి, లేదా తన పాత జీవితాన్ని వదిలేసి, ఈ లోకాన్ని వదిలేసి, ఎక్కడ కూడా ఇటువంటి సంతోషం లేదని గ్రహించిన వ్యక్తి కేవలం పరలోక రాజ్యానికి సిద్ధపడతాడు. దాంట్లోనే సంతోషం ఉందని తెలుసుకుంటాడు. మనము ఆ సంతోషం ఉందని ఎరిగిన వారము ప్రతిదినము దానికోసం సిద్ధపడుతున్నామా? మనల్ని పరీక్షించుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా, నేను స్తుతించి కనపరుస్తున్నాం తండ్రి. పరలోక రాజ్యం గురించి మాకు వివరించిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రత్యక్షత అందరికీ దొరకదు నాయన. మరి మాకిచ్చిన రక్షణ, మాకిచ్చిన ప్రత్యక్షత నిమిత్తమై వందనాలు. దీన్ని కాపాడుకొని నీతో పరలోక రాజ్యంలో సదాకాలం ఉండటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.